అమ్మ దగ్గర చిన్న ఘటన జరిగిందండి. మాకు తెలిసిన అమ్మాయి మైనారిటీ ఇంకా తీరలేదు. మైనారిటీ తీరాక పెళ్లి చేద్దాం అనుకునే లోపు ఆ అమ్మాయి చావు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది. ప్రేమ ప్రేమ అని ఎవడో చెప్పి బాగా నమ్మించాడంట. శుభ్రంగా చదువుకుంటున్న అమ్మాయి లైఫ్లోకి వచ్చాడు. పాపం వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడి చదివించుకున్నారు ఆ అమ్మాయిని. ఇంటర్ కూడా పాస్ అయిందంట. అన్ని మార్కులు చాలా బాగా వచ్చినాయి. ఇలాగే ప్రేమ అది ఇది అంటుందని చెప్పేసి ఇంట్లో బంధించడం అన్నీ చేశారు. అయినా అమ్మాయి ఇంకా లాస్ట్కి ఇంకా చావు ఆడి చేతిలో రాసి పెట్టింది. ఇంకా అంతకన్నా ఇంకెవరు ఏం చేయలేం. ఏంటంటే వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తానని చెప్పి ఆ అమ్మాయిని ఇంక ఇంట్లోంచి వచ్చేలాగాడు ఇంట్లోంచి వెళ్ళిపోయేలాగా మాటలు చెప్పి దగ్గరికి వచ్చేలా చేసుకొని ఇంకా చాలా దారుణం అనమాట. ఆ అమ్మాయి ఇంకా వీడియోస్ అవి ఉన్నాయి. ఎందుకంటే నేను కావాలని వీడియోస్ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళే. ఇలా వీడియోస్ అవి పెట్టుకొని వీడియోస్ చేసుకుంటూ ఉంటే ఆల్రెడీ బిగ్ టీవీ చాలా టీవీస్ వచ్చాయి. వాళ్ళు ఉన్న ఇక్కడ వన్ టౌన్ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఛానల్స్ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా వీడియోస్ పెట్టి చేస్తే వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి నేను వీడియోస్ పెట్టలేదు. కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఏంటంటే ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేయకండి. మోసం చేసినా పర్లేదు, నేను మోసం చేస్తానని చెప్పేయండి మొహం మీదే. ఆ మోసం చేస్తున్నాను బాధ అయినా అమ్మాయి నేను వదిలేసి వెళ్ళిపోద్దేమో. ఆ అబ్బాయి విషయంలోనైనా సరే ఈరోజు అబ్బాయి అమ్మాయిని చంపాడని చెప్పను. ఆ అమ్మాయి కూడా అబ్బాయిలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మోసం చేస్తే లేదంటే నీ మీద నాకు ఆస్తి తీరిపోయింది, లేదంటే నీ మీద నాకు ప్రేమ తగ్గిపోయిందని మొహం మీద చెప్పేసి వాళ్ళంతా రాలేపోతారు. అందుకని ప్రేమ వల్ల నేను ప్రేమిస్తానని చెప్పి ఒక్క మాటతో మీరు మోసం చేసి వాళ్ళని చంపకండి. ఈ రోజుల్లో వాడికి సుఖం లేదు, ఈ అమ్మాయికి సుఖం లేదు. ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు వీడికి అమ్మాయిని చంపినందుకు ఎన్నేళ్ళ శిక్ష చేస్తాడో కూడా తెలియదు. అటువైపు అమ్మకి కడుపు కోత, ఇటువైపు అమ్మకి కడుపు కోత తప్ప ఇంకేముందండి. ప్రేమ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విధాలుగా ఉన్నా, ఎన్ని గొడవలు పడినా సరే వాళ్ళిద్దరూ చివరి వరకు తోడుండి ఆ బంధాన్ని ఎలాగ నిలబెట్టుకోవాలి. ఏదో ఇంకా ప్రేమించాం కదా, పిల్లలకి అనేసాం కదా, ఇంకా అయిపోయింది కదా, అంతటి వరకు అలా కాదండి. అనుమానంగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఎలాగున్నా సరే, గొడవలు పడినా సరే ప్రేమించుకుని పెళ్లి చేసిన ఒక విధంగా మనం నిలబడేవాడిని చూపించాలి. కానీ ఇలా చంపేయడాలు ఇది అసలు కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళే. మా అత్తకి మా డాడీ వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళే. అసలు నాకు నేటిలా తెలిసిన కాడి నుంచి ఇంకా ఇదే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కానీ మళ్ళీ వీడియోలన్నీ పెడితే ఇంకా వాళ్ళు ఏమనుకుంటారా, ఆల్రెడీ చాలా ఛానల్స్ వారు ఇంకా వాళ్ళ వీడియోని బాగా వైరల్ చేసేస్తున్నారు. మనం కూడా ఎందుకు పెట్టుకొని ఏదో మన లైక్ల గురించి మన సబ్స్క్రైబర్స్ కోసం మనం ఏదో పెట్టుకున్నట్టు ఉంటుందని వాళ్ళ వీడియోస్ నేను ఏం పెట్టలేదు. ఇలా వాయిస్ ఓవర్ అని చెప్తున్నాను. ప్లీజ్ లవ్ అనే పేరుతో ఎవరిని మోసం చేయొద్దు. ఒకవేళ మోసం చేసిన మొహం మీద చెప్పి వాళ్ళని వదిలించుకోండి తప్ప వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయొద్దు. ఇలా చాలా జరుగుతున్నాయి. అన్నిటి మీద మనం స్పందించలేం. బట్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర జరిగినప్పుడు మనం స్పందించాలి. ఇద్దరు ముగ్గురిని కనీసం చూస్తారు కదా, వింటారు కదా, కొంచెం ఒకళ్ళ మార్పు రాకపోయినా మంచిగా అర్థం చేసుకుని ఉంటారు కదా అని నా ఫీలింగ్. అందుకే చెప్తున్నాను. బాయ్.